ప్రజలు అనుకుంటున్నారంట, ఏంటిది ఈ జవహర్ అలీ తన యోగ బలంతో బాబాగారిని తన వశం చేసేసుకున్నాడు, ఇక బాబాగారు తిరిగి మనకు దక్కరు, అయ్యో రహదాలో ఉంటున్నాడే. అప్పుడప్పుడు షిరిడీకి వస్తూ పోతూ ఉన్న బాబాగారి పట్ల ఎంతో ప్రేమ వారికి, బాబా షిరిడీలో ఉంటే బాగుంటుంది అని వారి అందరి కోరిక. ఒకసారి వెళ్ళి మరి మనమే వెళ్ళి తీసుకొద్దామా అని అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక మాట రాస్తారండి, జవహర్ అలీని వంటి గురువు వెంట బాబాగారు వెళ్తున్నారు, సాయిబాబా ఏమో సాక్షాత్తు పరబ్రహ్మమూర్తి, జవహర్ అలీ భ్రమలతో కూడిన గుమ్మడి పండు అని రాస్తుంది సచరిత్ర. మనందరికీ తెలుసు బాబాగారు సాక్షాత్తు పరబ్రహ్మమూర్తి, పరబ్రహ్మమూర్తి అయివుండి కూడా, సాక్షాత్తు పరబ్రహ్మ అయివుండి కూడా తమను తాము మరుగుపరుచుకున్నారు. కానీ దీనికి వ్యతిరేకంగా జవహర్ అలీ కేవలం తన పాండిత్యంతో, తన భాషతో 10 మందిని ఆకర్షిస్తూ ఉన్నారు. ఎలాగైతే గుమ్మడి పండు తన సైజుతోనో రంగుతోనో మనందరినీ ఆకర్షిస్తుందో అలా 10 మందిని ఆకర్షిస్తూ ఉన్నారు. ఇలా వారు షిరిడీ వదిలిపెట్టి రహతాకి వెళ్ళారు. ఇక్కడ ప్రజలు మాట్లాడుకుంటున్నారు, తిరిగి వెళ్ళి రహతాకి వెళ్ళి బాబాగారిని షిరిడీకి తీసుకురావాలి అనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకసారి అందరూ అనుకొని రహతాకి వెళ్తారు. బాబాగారు ఉంటారు అక్కడ ఈద్గా దగ్గర. బాబాను అడుగుతారు, బాబా మీరు తిరిగి మా అందరితో కలిసి షిరిడీకి వచ్చేయండి అని. బాబా చెప్తారు అక్కడ, అయ్యో ఫకీరు చాలా కోపిష్టివాడండి, అతడు నన్ను విడువనే విడువడు, మీరు కానీ ఇక్కడికి ఇందుకోసం వచ్చారని తెలిస్తే మీ మీద కూడా కోపడతాడు, తిడతాడు, అగ్గి మీద గుగ్గిలంలా మీ మీద పడతాడండి, ఊళ్ళోకి వెళ్ళున్నాడు, అతను వచ్చేలోగా మీరు షిరిడి దారి పట్టండి అని వాళ్ళకి ఏమాత్రమూ అవకాశం ఇవ్వలేదు. ప్రజలు ఆశ్చర్యపోతున్నారు, ఇదేంటిది బాబా ఎలా అంటున్నాడు, జవహర్ అలీ బాబాను విడవడం లేదు, బాబాగారు కూడా జవహర్ అలీని విడవడం లేదు. జవహర్ అలీ దేనికి విడవడం లేదు, జవహర్ అలీకి సేవలు చేసే ఒక శిష్యుడు కావాలి, అద్భుతమైన శిష్యుడు దొరికాడు, బాబా రూపంలో సేవలు చేస్తూ ఉన్నాడు, తను సేవలు చేయించుకుంటూ ఉన్నాడు. కాబట్టి జవహర్ అలీకి బాబా అవసరం ఉంది, బాబాను ఆయన విడవరు. మరి బాబాకి జవహర్ అలీ అవసరమా? లేదే. కారణం బాబాగారు ప్రకటమైనప్పుడే ఏ స్థితిలో ఉన్నారు, 4వ అధ్యాయం చెప్తూ ఉంది, నానా చౌబదార్ తల్లి అనుభవం చెప్తూ ఉంది. ప్రకటమైనప్పుడే వారు శీతోష్ణాలను సమంగా స్వీకరించేవారు. అలాగే పరిపూర్ణ వైరాగ్యం యొక్క పూర్ణావతారం అనిపించింది ఆ బాలుడిని చూస్తూ ఉంటే. వైరాగ్యానికే పరిపూర్ణ రూపం ఎలా ఉంటుంది అని అబ్బాయిని చూస్తూ అనిపించేది అని చెప్తూ ఉంది. ఇలాంటి పరిపూర్ణ వైరాగ్యకి, ద్వంద్వాలకి అతీతమైన స్థితిలో ఉన్న వ్యక్తి గురువు నుంచి ఇంకేం పొందాలి? కాబట్టి వారికి గురువు అవసరం లేదు. కానీ మరెందుకు జవహర్ అలీని ఆయన అంటిపెట్టుకొని ఉన్నారు, దేనికి వెళ్ళడం లేదు అని అంటే, బాబాగారు అంటిపెట్టుకొని ఉన్నది గురువు పట్ల శిష్యుడికి ఉండవలసిన ఒక దృఢమైన శ్రద్ధని. ఇదిగో ఇలా శిష్యుడు గురువుని పరిపూర్ణమైన విశ్వాసంతో అంటిపెట్టుకొని ఉండాలి అని మనం గమనించేందుకు, మనం అలా శ్రద్ధతో విశ్వాసంతో మన గురువు అయినటువంటి బాబాగారిని అంటిపెట్టుకొని ఉండాలని మనం గ్రహించేందుకు బాబాగారు దాన్ని ఆచరణలో చూపుతూ ఉన్నారు. ఎటువంటి అహంకారము లేదు. హేమడ్ పంత్ గారిని అడుగుతారు బాబాగారు, అబ్బాయి నువ్వు నీ అహంకారాన్ని నా పాదాల చెంత వదిలిపెట్టు అని చెప్పడమే కాదు, అటువంటి అహంకార రహితంగా ఉండడం వారు ఇక్కడ ఆచరించి చూపిస్తూ ఉన్నారు. కాబట్టి సద్గురువులు ఏదైతే చెప్తారో దాన్ని వారు ఆచరించే చూపిస్తారు, ఊరికే చెప్పడం మాత్రమే కాదు. ఒక పర్యాయం రామకృష్ణ పరమహంస గారి వద్దకు ఒక స్త్రీ వస్తుంది తన చిన్న కొడుకుని తీసుకుని. ఆ పిల్లవాడికి ఏదో ఆరోగ్యం బాగలేదు. డాక్టర్ సలహా ఇస్తారు, ఆ పిల్లవాడు కొన్ని రోజుల పాటు బెల్లం తినకూడదు. ఆ అబ్బాయికి ఆ బెల్లం ముక్కలు తినడం చాలా ఇష్టమట. తను చెప్పింది విసిగిపోయింది, పిల్లవాడు మారం చేస్తూ ఉన్నాడు. సరే ఈ పిల్లవాడికి రామకృష్ణుల చేత చెప్పిద్దామని వారి వద్దకు తీసుకొచ్చింది. రామకృష్ణుల అలవాటు ఏంటంటే ఆయన ఎప్పుడు పక్కన ఒక
బెల్లపు ముక్కను పెట్టుకొని ఉండేవారట. మధ్య మధ్యలో చిన్న ముక్కని ఆయన స్వీకరిస్తూ ఉండేవారు. వీరి వద్దకు ఆ స్త్రీ ఆ పిల్లవాడు వచ్చారు. వచ్చి ఆమె చెప్తారు, మహాశయ, పిల్లవాడికి మీరైనా చెప్పండి బెల్లం తినవద్దు అని. డాక్టర్ గారు అది తినవద్దని చెప్తున్నారండి అని అంటే రామకృష్ణులు చెప్పింది, రేపు రమ్మా అన్నారు. సరే, ఆమె తిరిగి రేపు వచ్చారు, పక్క రోజు వచ్చారు. మళ్ళీ రామకృష్ణులు, అమ్మ తిరిగి రేపు రమ్మా అన్నారు. ఇలా పక్క రోజు మళ్ళీ ఆమె వచ్చారు. వీరు మళ్ళీ రేపు రమ్మంటూ ఉన్నారు. ఇలా దాదాపు వారం 10 రోజులు జరిగినవి. వీరు రోజు రేపు రండి అని చెప్తున్నారు. ఆ తల్లి బిడ్డను తీసుకొని వస్తూనే ఉంది. ఇలా 10 రోజులు జరిగిన తర్వాత అప్పుడు ఆ బాబుతో అన్నారట, అబ్బాయి నువ్వు ఇంకా బెల్లం మొక్కలు తినవద్దాయి, నీకు అది ఆరోగ్యానికి మంచిది కాదు అని అన్నారట. అప్పుడు ఆ తల్లి అడుగుతుంది, మహాశయ, ఈ మాట అప్పుడే చెప్పి ఉండొచ్చు కదా, మేము 10 రోజులు తిరిగామే అని అంటే అప్పుడు చెప్తారు ఆయన, అమ్మా నువ్వు చూస్తున్నావు కదా, నేను బెల్లం తినేవాడిని, ఆ అబ్బాయికి బెల్లం తినద్దు అని నేను చెప్పాలి అని అంటే ముందు నేను తినకుండా ఉండాలి కదా, నేను తింటూ అబ్బాయికి ఎలా చెప్పాను తినొద్దని. కాబట్టి నాకు ఇన్ని రోజులు పట్టింది నేను బెల్లం వదిలివేయటానికి, కాబట్టి ఇప్పుడు నేను చెప్పగలిగానమ్మా. గమనించండి, అది సద్గురువు యొక్క గొప్పతనం. ఊరికే చెప్పేవారు కాదు, చెప్పడం చాలా సులభం అండి, ఎంత ఈజీ ఇతరులకు చెప్పడం. కానీ ఆచరించే వాళ్ళే సద్గురువులు. ఇటువంటి సత్యమైన ఆచరణ ఉన్నవారినే గురువులుగా స్వీకరించమని మనందరం గ్రహించాలని వీళ్ళందరూ ఇటువంటి లీలలు ప్రదర్శిస్తారు. కాబట్టి వీరి ఆచరణ, వీరి ప్రవర్తన లోక కళ్యాణం కోసమే తప్ప ఇంకా వేరే దానికోసం కాదు. మనందరం ఇది గమనించాలి. ఇదిగో బాబాగారు జవహర్ అలీ అంటే గురువుని ఎటువంటి అవసరం లేకపోయినా ఎటువంటి శ్రద్ధతో, విశ్వాసంతో ఎటువంటి సేవ చేశారు. కాబట్టి మనం కూడా మన గురువు చెప్పినట్లు మనం వినాలి, మన వారిని అలాగే ఆశ్రయించాలని మనం తెలుసుకునేందుకు మన కోసంగా వారు చేసినటువంటిది. కాబట్టి సద్గురువుల ప్రతి చర్య విశిష్టంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ శిష్యుడిగా తమ పోస్టు, తన పదవి ఎలా ఉండాలో దానికి వారు పరిపూర్ణ న్యాయం చేశారు. కాబట్టి బాబాగారి ఆచరణ లోక కళ్యాణం కోసమే. ఎందుకంటే శ్రేష్ఠులు దేన్నైతే ఆచరిస్తారో లోకులు దాన్ని అనుసరిస్తారు అని ఒక నానుడు ఉంది. అది సత్యం. మనందరి కోసమే గురువులు, సద్గురువులు ఇలా ఆచరణలు చూపిస్తారు వారి బోధన కూడా. మనం అంటే ఏదైనా ఒక మాట మాట్లాడాలి అని అంటే ముందుగా ఆలోచిస్తాం, తర్వాత మాట్లాడతాం. కానీ సద్గురువులు, సత్పురుషులు ఏదైతే వారు మాట్లాడతారో దాన్ని ఆచరించి చూపిస్తారు. కాబట్టి ఈ పద్ధతిని బాబాగారులు ఇక్కడ మనం గమనించవచ్చు. కాబట్టి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు, అయ్యో బాబాగారు ఇలా అన్నారేంటి, బాబాగారు ఏదో ఆయన వశమైపోయారే అని అంటేనే సచరిత్ర ఒక మాట రాస్తుంది. అక్కడ శరీర అభిమానాన్ని దహింప చేసుకున్న బాబాగారి వైఖరే వేరు. శరీర అభిమానం వారి వద్ద ఏమీ లేదు, అభిమానాన్ని వారు దహింప చేసుకున్నారు, వారి వైఖరే వేరు. కాబట్టి ఎటువంటి సమస్య లేకుండా, ఎటువంటి తొట్టుపాటు లేకుండా పరిపూర్ణంగా జవహర్ అలీకి ఆయన సేవ చేస్తూ ఉన్నారు శిష్యుడిగా. షిరిడి ప్రజలు రావడం జరిగింది, బాబాగారిని కోరడం జరిగింది. బాబాగారు వీళ్ళని వెళ్ళిపోమ్మంటూ ఉన్నారు. ఇంతలో జవహర్ అలీ రానే వచ్చాడు. రాగానే గమనించాడు, ఆహా ఏం మాట్లాడుకుంటున్నారు ఇక్కడ, కుర్రవాడి కోసం వచ్చారు కదూ, తిరిగి షిరిడికి తీసుకువెళ్ళాలనే వచ్చారా, మీ ప్రయత్నం సాగదు, ఆ శ్రమ మీకు అక్కర్లేదని తన అయిష్టతని అప్పుడే తెలపడం జరిగింది. కానీ ప్రజలు చేసిన ఒత్తిడి మీద షిరిడికి బాబాగారిని అనుమతిస్తూ ఒక కండిషన్ పెడతారు, నన్ను కూడా తీసుకువెళ్ళే పని అయితే నేను ఒప్పుకుంటాను అని. సరే, షిరిడి ప్రజలు ఆనందంగా రమ్మన్నారు. వారికి బాబాగారు కావాలి, నిత్యం వారు బాబాగారిని దర్శించుకోవాలి. కాబట్టి బాబాగారితో పాటుగా ఈ జవహర్ అలీ కూడా షిరిడికి వస్తూ ఉన్నాడు. అలా తిరిగి బాబాగారు షిరిడికి చేరడం జరిగింది. ఇక ఎలా ఈ జవహర్ అలీ బెడద తొలగిపోవాలి అని ఆ షిరిడి గ్రామ ప్రజలే ఆలోచించి, బాబాగారు కన్నా ముందు షిరిడీకి వచ్చినటువంటి ఒక సాధువు ఉన్నారు, దేవిదాస్ అని. మనం ముందు చర్చించుకున్నాం వీరి గురించి. ఈ దేవిదాస్కి, ఈ జవహర్ అలీకి ఒకసారి ఒక
చర్చ పెట్టారు, శాస్త్రపరమైన చర్చ. ఇద్దరికి వాదోపవాదాలు జరిగాయి. దాంట్లో దేవిదాస్ గెలిచారు, ఈ జవహర్ అలీ ఓడిపోవడం జరిగింది. ఆ ఓడిపోయిన తర్వాత ఇంకా అతన్ని ప్రజలు షిరిడి నుంచి తరిమి వేశారంట. అతను వైజాపురి అనే గ్రామానికి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత 1 సంవత్సరం తర్వాత తిరిగి షిరిడీకి వచ్చి అప్పుడు బాబాగారికి ఆయన నమస్కారం చేశారట. ఇప్పుడు తను గురువని, బాబాగారు తన శిష్యుడు అని ఏమాత్రం ఆ భ్రమలన్నీ తొలగిపోయినాయి. ఆయన పశ్చాత్తాపంతో పరిశుద్ధుడయ్యాడు అన్నట్టుంది సచ్చరిత్ర. అప్పుడు బాబాగారు ఎప్పుడో చెప్పుండొచ్చు వారికి ఇవన్నీ, కానీ బాబాగారిలో ఉన్నటువంటి సహనం ఎప్పటికైనా సరే జవహర్ అలీ గుర్తించాలి, తను భ్రమలో ఉన్నాడని, తను గురువు కాదని, కాలేడని, బాబాగారు గొప్పతనాన్ని ఆయన గుర్తించాలి. ఎప్పటి వరకైతే తన భ్రమలో ఉన్నాడో అప్పటి వరకు బాబాగారు చెప్పలేదు సత్యాన్ని. చివరికి తనే తన తప్పును తెలుసుకుని ఆ భ్రమ నుండి బయటపడి ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు, పరిశుద్ధుడయ్యాడు. బాబాగారు కూడా ఆయన రాగానే ఎలాగైతే మునుపు వారిని ఎంతో గౌరవంగా ఆదరించారో అదేవిధంగా ఆదరించడం జరిగింది. ఇక్కడ 2 గమనించవచ్చు మనం. శిష్యుడు గురువుని ఎలా విశ్వాసంతో వారిని ఆశ్రయించాలి, ఎలా నిష్ఠతో వారికి సేవ చేసుకోవాలి, బాబాగారు కోరుతున్న శ్రద్ధ నిష్ఠని వారు ఆచరణలో చూపారు. అలాగే జవహర్ అలీ తన భ్రమను తనగా తాను వదులుకొని తను పశ్చాత్తాపడే వరకు బాబాగారు సహనంతో ఉన్నారు. కాబట్టి బాబాగారు మరణించి కోరుతూ ఉన్న శ్రద్ధ, నిష్ఠ, సహనం వారు జవహర్ అలీ పట్ల చూపించడం జరిగింది. కాబట్టి శ్రద్ధ, నిష్ఠ, సహనం మన ప్రధానమైన అర్హతలు. అలా జవహర్ అలీ ఈ వృత్తాంతం తెలియజేస్తూ ఉంది కపట గురువులు ఎలా ఉంటారు అని. అప్పుడే చెప్తుంది సచ్చరిత్ర, ఇటువంటి కపట గురువులు ఉంటారు. బాబాగారు కాబట్టి వారిని శ్రద్ధతో, నిష్ఠతో, సహనంతో ఆశ్రయించారు. మనం ఎవరైతే సత్యాన్ని ఆచరణ చేస్తూ ఉన్నారో అటువంటి గురువుల్ని ఆశ్రయించవలసి ఉంటుంది. ఇటువంటి అన్నీ ఉన్నటువంటి బాబాగారు లాంటి సద్గురువు మనకు లభ్యమైతే ఇంకా అంతకన్నా వేరే ఆలోచన అవసరమా? సద్గురువుని మనం పరిపూర్ణంగా ఆశ్రయిద్దాం. బాబాగారు ఏదైతే ఆచరించమని మనం చెప్తున్నారో వాటిని ఆచరిద్దాం. వారు ఏదైతే వదిలివేయమంటూ ఉన్నారో వాటిని వదిలివేసుకునే ప్రయత్నము మనం చేద్దాం. అలాగే ఈ 5వ అధ్యాయం ఎన్ని విషయాలు మనకు తెలిపిందో దీంట్లో ఉన్న ప్రధానమైన బోధ ఏంటంటే, ఈ జవహర్ అలీ వృత్తాంతంలో ఆయన గురువు అనుకున్నాడు, అలాగే వదిలివేశారు బాబా. తను శిష్యుడుగా ఒప్పుకున్నారు కాబట్టి తన విధి ఎలా ఉండాలో అలా వారు ఆచరించి చూపించారు. కాబట్టి మనం కూడా లౌకికంగాను పరమార్థికంగాను మన విధిని ఇలాగే మనం నిర్వర్తించవలసి ఉంటుంది అని తెలుపుతూ ఉంది చక్కగా ఈ 5వ అధ్యాయం. ఇంతటితో ఈ 5వ అధ్యాయం సమాప్తం. 6వ అధ్యాయంలో షిరిడిలో జరిగే అనేక వేడుకల్లో ఒకటి శ్రీరామనవమి. ఈ శ్రీరామనవమి షిరిడిలో ఎప్పుడు ఎలా ప్రారంభమైంది, దాని వివరాలు ఏంటి అని మనం 6వ అధ్యాయంలో దర్శించుకుందాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై.